హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సిల్లీ పాయింట్ వ్యూ. ఇండియా సెమీఫైనల్స్ విన్ అయింది. ఇంకా మన వాళ్ళ హ్యాపీనెస్కి అసలు హద్దులు లేవు. పండగే పండగ. ఆస్ట్రేలియా మీద రివెంజ్ వచ్చిందని బాగా పండగ చేసుకుంటున్నారు మన వాళ్ళంతా. 2023 వరల్డ్ కప్లో ఇండియన్ ఫ్యాన్స్ మర్చిపోలేని రోజు అది. సో ట్రావిస్ హెడ్ ఆ హెడేక్కి ఎప్పుడైనా సొల్యూషన్ దొరికిందా? ఈ మ్యాచ్లో చూద్దాం. హెడ్ ఇన్నింగ్స్ అయితే మనకి ఎలా గుర్తుండిపోయిందో, కోహ్లీ ఇన్నింగ్స్ కూడా వాళ్ళకి అలా గుర్తుండిపోతుంది. అసలు ఏం జరిగిందో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఆస్ట్రేలియా అయితే టాస్ నెగ్గి బ్యాటింగ్ తీసుకుంది. ఎంతో మంచి స్టార్ట్ ఇవ్వాలనుకుని ట్రై చేశారు, కానీ అస్సలు కుదరలేదు. షమి అండ్ హార్దిక్ చాలా బాగా బౌలింగ్ వేశారు. ఇంకా అస్సలు రూమ్ ఇవ్వలేదు కొత్త ఓపెనర్కి. సో కొత్త ఓపెనర్ అసలు స్కోర్ రేంజ్ కొట్టకుండానే ఎంతో ట్రై చేశాడు కొట్టడానికి, కానీ పిచ్ కొంచెం స్లోగా ఉండడం వల్ల డక్అవుట్ అయ్యాడు. అండ్ హెడ్ క్యాచ్ కూడా షమి పట్టుంటే చాలా మంచి ఓపెనింగ్ అయితే వచ్చేది మనకి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ట్రావిస్ హెడ్ ఎప్పటిలాగానే ఈ మ్యాచ్లో కూడా అటాకింగ్ స్టార్ట్ ఇచ్చాడు. ఇండియాకి హెడేక్ తప్పేలా లేదు అనుకున్న టైంలో వరుణ్ చక్రవర్తి, గౌతమ్ గంభీర్ స్ట్రంప్ కార్డ్ ఈ మ్యాచ్లో మనకి బ్రేక్ త్రూని ప్రొవైడ్ చేశాడు. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే. పవర్ ప్లేలో ఆస్ట్రేలియా 63 for 2 wickets. It is a good start for both teams. ఓకే హెడ్ అవుట్ అయిపోయిన తర్వాత లెబేషన్ స్మిత్ మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. కానీ మన జడేజా వచ్చి బ్రేక్ చేసి మళ్ళీ ఇండియాకి అయితే అప్పర్ హ్యాండ్ ఇచ్చాడు. జడేజా ఎప్పటిలాగే మంచిగా ఇంపాక్ట్ ఫుల్ బౌలింగ్ ఈ మ్యాచ్లో కూడా చేశాడు. ఇంగ్లీష్ని అవుట్ చేయడంతో మ్యాచ్లో మనకి ఒక డామినెంట్ పొజిషన్ వచ్చేలా చేశాడు. ఒక పక్క అలెక్స్ క్యారీ ఒక అటాకింగ్ మోడ్లో ఆడుతున్నాడు, అండ్ స్మిత్ కూడా మంచి సపోర్ట్ కూడా ఇచ్చాడు. టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది మ్యాచ్ స్మిత్ వికెట్ అనే చెప్పాలి. బికాజ్ అలెక్స్ క్యారీ అండ్ స్మిత్ ఇద్దరు సూపర్ పార్ట్నర్షిప్ ఇస్తున్నారు. ఒక్క 5 hours కనుక స్మిత్ ఉంటే మ్యాచ్ ఇంకో విధంగా ఉండేది. కానీ షమి వచ్చి వికెట్ తీయడంతో మ్యాచ్ మొత్తం ఇండియా సైడ్ తిరిగింది. క్యారీ అయితే ఒక 61 runs చేసిన తర్వాత శ్రేయస్ అయ్యర్ వేసిన ఒక బ్రిలియంట్ త్రోకి అయితే రన్అట్ అయిపోయాడు. టచ్ చేసావు, నా గుండెలే టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తా. అందరూ 310 to 320 టార్గెట్ అనుకున్నారు, కానీ మన స్పిన్నర్స్ అండ్ ఫాస్ట్ బౌలర్స్ బాగా బౌలింగ్ వేయడంతో 264 కొట్టారు ఆస్ట్రేలియా. షమి 3 wickets, జడేజా 2 wickets అండ్ వరుణ్ చక్రవర్తి అవర్ మిస్టరీ స్పిన్నర్ 2 wickets తో మంచిగా బౌలింగ్ వేశారు. ఇండియన్ స్పిన్ అటాక్ కండిషన్స్ ని బాగా ఉపయోగించుకొని మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది ఎప్పట్లానే. పవర్ ప్లేలోనే మన ఇద్దరు ఓపెనర్స్ ఇంటికి వెళ్తారు. సో 2 wickets పడిన తర్వాత కూడా కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఒక మంచి 91 run పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ మ్యాచ్ మన ఇండియా విన్నింగ్ కి చాలా హెల్ప్ చేసిందని చెప్పాలి. కేఎల్ రాహుల్ 42 runs చేసి గేమ్ ఫినిష్ చేశాడు. ఖచ్చితంగా ఈ నాక్ అయితే కేఎల్ రాహుల్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది. సో హార్దిక్ పాండ్యా ది ఫినిషర్ ఎప్పటిలాగే క్రూషియల్ నాక్ 28 runs తో ఈ మ్యాచ్ లో కూడా ఆడాడు. ఒక టైంలో డాట్ బాల్స్ ప్రెషర్ అయితే ఫామ్ చేశాడు, బట్ అట్లీస్ట్ ఆ ప్రెషర్ని రిలీవ్ చేయడానికి 6లతో దాన్ని కవర్ చేశాడు. బట్ క్రూషియల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు 28 runs, విచ్ ఇస్ ఇంపార్టెంట్. అబ్బా, ఏదైతే హెడ్ఏక్ అనుకున్నామో దాన్ని హెడ్ఏక్ కాకుండానే మనం ఫైనల్స్ రీచ్ అయ్యాము. ఇండియా ఫైనల్లీ 4 wickets తో మ్యాచ్ నెక్కింది. అండ్ 23 వరల్డ్ కప్ ఫైనల్స్ని కొంచెం రివెంజ్ లాగా ఉంది, కానీ అది వరల్డ్ కప్, ఇది ఛాంపియన్స్ ట్రోఫీ. ఏదైనా మనకి రివెంజ్ దొరికింది.
ఆస్ట్రేలియా బౌలర్స్ విషయానికి వస్తే నిజంగా వాళ్ళు చాలా బాగా ట్రై చేశారు. ఎందుకంటే రెగ్యులర్ బౌలర్స్ లేకుండా స్మిత్ ఒక స్ట్రాటజీని యూస్ చేసి వాళ్ళని బాగా యూస్ చేసుకున్నారు. సో ఇండియన్ స్పిన్నర్స్ ఫైనల్లో కూడా ఇలాగే పెర్ఫార్మెన్స్ని ఇచ్చి డామినేట్ చేస్తారా? కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా సిల్లీ పాయింట్ వ్యూని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాం. Until then, keep loving cricket.